భారతదేశంలోని ప్రజల్లో చాలా గాఢంగా, గట్టిగా అందరూ నమ్ముతునేటువంటి విషయం ఏంటంటే యుద్ధము తథ్యము అని. గవర్నమెంట్‌కు ఎంతవరకు టెన్షన్ ఉందో లేదో తెలీదు గానీ, భారతదేశంలో నివసించేటువంటి ప్రజానీకానికి మాత్రం 7వ తేదీ అంటే చాలా టెన్షను అందరిలో కూడా బయలుదేరింది. యుద్ధ వాతావరణం పూర్తిగా కమ్ముకున్నది. ఎప్పుడైనా యుద్ధం రావచ్చు అనేటువంటి ఆలోచన కలిగింది. నా దృష్టిలో యుద్ధం అనేటువంటిది కొంతకాలం పడుతుంది ఇంకా. 15వ తారీఖు దగ్గరలో యుద్ధం రావడానికి అవకాశం ఉంది. అంతేకాదు యుద్ధము కంటే కంటే కూడా బుద్ధి చెప్పడం ఒకటే మిగిలి ఉన్నది. ఇది పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పేటువంటి సమయం గానీ, యుద్ధం చేసేటువంటి సమయం కాదు. వాళ్ళు యుద్ధం చేయలేరు మనతో. కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. యుద్ధం కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా భారతదేశ ప్రభుత్వము ఇందులో విజయం సాధించి 1-2 రోజుల్లోనే ఈ యొక్క యుద్ధము, దాని యొక్క సంగతులను తెలుసుకొని బయటపడుతుంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. కాబట్టి ఇది పాకిస్తాన్‌కు, మిగతా పొరుగు దేశాలకు బుద్ధి చెప్పేటువంటి సమయం. దీనితో చైనాకు, మిగతా భారతదేశం మీద కుట్ర చేసేటువంటి విపక్షాలు లేదా శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో, శ్రీలంక లాంటి దేశాలు, వాళ్ళకు కూడా బుద్ధి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. జై హింద్, జై భారత్.